రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ఒక గొప్ప ఇంగ్లీష్ రచయిత ఒక పోయంలో చెప్పారు, ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. అంటే మన జీవితంలో మనం నిలబెట్టుకోవాల్సిన ప్రమాణాలు చాలా ఉన్నాయి. మన జీవితం అంతమయ్యేలోపు మనం పోరాడే పోరాటాలు చాలా ఉన్నాయని. ఇక్కడ నిలబెట్టుకోవాల్సిన ప్రమాణాలంటే మనం ఇతరులు చేసిన ప్రమాణాలు కాదు, మన జీవితంలో మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు. జీవితం ఇంతేనా అని ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో నిరాశ చెందిపోయి అక్కడే ఆగిపోయి కాంప్లసెంట్గా తయారయ్యే కన్నా, నిర్లిప్తంగా మారే కన్నా జీవితంతో పోరాటం చెయ్యి. ఒక చోట నిస్తేజమైపోయి ఏ గొప్ప సంఘటన అయినా జీవితంలో మనకి ఏది ఎదురైనా సరే, మంచి కానీ చెడు కానీ, అక్కడే జీవితాన్ని ఆపేయద్దు, నువ్వు ముందుకు సాగుతూనే ఉండు, ముందుకు వెళ్తూనే ఉండు అని ఆయన చెప్పారు. దాన్నే ప్రామిసెస్ టు కీప్, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అన్నారు. ప్రతి క్షణంలో మనకు అనిపిస్తుంది, ఒక సినిమా చూస్తున్నో లేదా మన జీవితంలో ఒక సంఘటన జరిగితేనో అక్కడే ఆగిపోయి కొంతసేపు ఆలోచిద్దామా, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. కానీ అక్కడ గుర్తుపెట్టుకోండి, మన జీవితం కేవలం ఆ ఒక్క పర్పస్ కోసం లేదు. మన జీవితంలో క్షణాలు, నిమిషాలు చాలా పరిమితంగా ఉంటాయి. వాటిని భవిష్యత్ పునాదుల కోసం వాడుకోవాలి, ప్రపంచం కోసం వాడాలి, సమాజం కోసం వాడాలి. అంతేగాని ఏదైనా ఒక సంఘటన జరగగానే, ఏదైనా ఒక విషయం రాగానే, అది నెగిటివ్ అయినా సరే, ఆశ కోల్పోయి, హోప్ కోల్పోయి, నెగిటివ్గా మారిపోయి అక్కడే ఆగిపోయి బాధపడకూడదు. ముందుకు సాగుతూనే ఉండాలి. అలా సాగుతుంటే ఖచ్చితంగా లైఫ్లో ఒక అద్భుతం జరుగుద్ది. లైఫ్ ఈజ్ అ మిరాకిల్. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ నో హౌ టు అన్ఫోల్డ్ ఇట్. మనకి ఆ లైఫ్ని ఎలా అన్ఫోల్డ్ చేయాలో తెలిస్తే ఖచ్చితంగా ప్రతిరోజు అద్భుతం జరుగుద్ది. దాన్ని ఆస్వాదించండి. లేవంగానే నెగిటివ్ థాట్స్తో కామన్గా ఈరోజు గడిపేద్దాం, అలా కాదు. యూ షుడ్ బీ ప్రాపర్లీ యూజింగ్ యువర్ టైమ్ అండ్ డే. దట్ షుడ్ బి ద ప్రయారిటీ. ఆటోమేటిక్గా మీరు జీవితంలో వచ్చిన బాధ్యత నిర్వహిస్తారు. ఆ పర్పస్ ఏంటో మనకు అర్థమవుద్ది. అలానే కొన్ని వేల మైళ్ళు ముందుకు సాగుతారు. ఇక్కడ వేల మైళ్ళు అంటే ఈ జీవిత ప్రయాణంలో చేయాల్సిన గొప్ప గొప్ప పనులని, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో నెరవేర్చాల్సిన బాధ్యతలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేస్తాం.